దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకి బైపోల్స్ జరిగాయి. 10వ తారీఖున జరిగిన ఈ ఉప ఎన్నికలో రిజల్ట్ అయితే ఈరోజు వచ్చింది. దీంట్లో ఇండియా కూటమి మొత్తం కూడా 10 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. 13కి గాను 2 స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ దక్కించుకోవడం జరిగింది. ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకోవడం జరిగింది. అయితే వెస్ట్ బెంగాల్లో జరిగిన 4 ఉప ఎన్నికలు అంటే 4 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే దాంట్లో ఆ 4 స్థానాలని కూడా టీఎంసీఏ కైవసం చేసుకోవటం జరిగింది. ఇక పంజాబ్లో ఒక స్థానానికి అంటే జలంధర్ వెస్ట్కి జరిగింది, దాన్ని ఆపే కైవసం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా బీహార్లో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. అదేవిధంగా తమిళనాడులో జరిగిన ఒక స్థానానికి జరిగిన దాంట్లో డిఎంకే అంటే ఇండియా భాగస్వామి డిఎంకే గెలవటం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికని బీజేపీ కైవసం చేసుకోవటం జరిగింది. ఉత్తరాఖండ్లో జరిగిన రెండింటినీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన 2 ఉప ఎన్నికలు 2 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెసే గెలవటం జరిగింది. మరోమొక్క చివరిగా హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాలకి ఎన్నికలు జరిగితే 2 స్థానాలని కాంగ్రెస్, ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవటం జరిగింది. మొత్తం మీద 10వ తారీఖున జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఈరోజు రిజల్ట్ వస్తే దాంట్లో 13 స్థానాలకు గాను 10 స్థానాలు అయితే ఇండియా కూటమి గెలుచుకోవటం జరిగింది. 2 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకటి వచ్చాడు. కాబట్టి దీంట్లో ఉప ఎన్నికల రిజల్ట్ పరంగా ఇండియా కూటమి హవా అయితే కొనసాగింది. ఇది ఇండియా కూటమికి కొంత ఊరటనిచ్చే అంశము. ఎన్డీఏకి అంటే మోడీకి కొద్దిగా అంటే బీజేపీకి కొద్దిగా దెబ్బతినే అవకాశం. ఎందుకంటే మధ్యప్రదేశ్లో తను గెలిచింది కాబట్టి మధ్యప్రదేశ్లో స్థానం రావటం అయితే బీజేపీకి అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ బీహార్లో ఓడిపోవటము, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో వీటిని స్థానాలు కోల్పోవటం అయితే బీజేపీకి ఒక మైనస్గానే మిగిలింది. ఏదేమైనా ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించిందనే చెప్పాలి.